రోజు ఎలా వచ్చింది? అరే నాకు కాదండి, మా అమ్మకి. వివరంగా చెప్పండి. ఏమిట్రా పొలంలో బలి పడిందా? అలా చూడండి. మామగారు సిట్టి బాబు, నన్ను ఆశీర్వదించండి. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటిది? మా నాన్న ముందు వెళ్తున్నాడు, మా అమ్మ వెనకెళ్తుంది. ఏదో గొంతు వినిపిస్తుంది. అయ్యా, అది మరెవరి గొంతు కాదండి, మనం దొంగిలించుకొచ్చామే ఆ గాడిద గారి యజమాని గొంతు. మనం చూస్తే బండ మీద శాఖలు పెట్టేస్తాడే. నిన్న ఎక్కడ నెతికేదిరా? ఏటి కూలింగ్ గ్లాసు పట్టు పచ్చితో మెరిసిపోతున్నావే, ఎంత దొట్టంతుడిగా నువ్వు. నీకు నచ్చిన హల్వా తిను, ఇదిగో దోశ తిను. ఇదిగో, ఎవరయ్యా నువ్వు? నా మొగుడికి ఇవన్నీ పెడుతున్నా? నీ మొగుడా? ఇది నా గాడిదము. గాడిది నీదే కావచ్చు, కానీ అందులో నా ఆత్మ నా మొగుడిది. ఇవిడన్నాడు? సంగీత వైద్యుడన్నాడు. ఆ ఎదవలే దొంగతనంగా నా గాడిదని ఎత్తుకుపోయారు. మిమ్మల్ని బాగా మోసం చేశారు. ఇక నుంచి మీరు వాళ్ళ దగ్గర మోసపోకండి. ఇదిగోండి మీ తుండుకోట. చిట్టిబాబు, దారా పోదాం, దారా. ఏమిటి, నేను మోసపోయానా? వైద్యుడా? అత్త ఏంటి ఒంటరిగా నించున్నారు? మావయ్య గారేరి ఇంట్లో లేరా? ఏరా ఏరా తక్కువ మర్యాద తగ్గిందే. ఉండరా, ఇంకేం తగ్గుతాయి చూద్దాం. ఆపండ్రా. గాడిదని తీసుకొచ్చి నా మొగుడని చెప్పి నా కళ్ళు కప్పుతారా? మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా లేదా? ఆగండి, వెళ్ళాలంతే కదా. ఎందుకురా నా బిడ్డని తీసుకెళ్తున్నా? ఇది నీ బిడ్డ కావచ్చు, దీని కడుపులో ఉంది నా బిడ్డ. నీ బిడ్డ? అవునమ్మా, వీడి సంగీతంలో పడి నా మనసు వీరికి అర్పించుకున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే వీరినే చేసుకుంటానమ్మా. ఏమిటి ఇది? ఇతను చూస్తే నా బిడ్డ అంటున్నాడు, నువ్వు చూస్తే అతని చేతి ఉంది. కాస్త పరాగ్గా ఉంటే లేపుకుపోయేలా ఉన్నావే. అయ్యా, నేను అనుకోకుండా చేయి చాపాను, ఆవిడ పట్టుకుంది. నేను మీకు ద్రోహం చేస్తానా? చాలా ఆపండి అయ్యా. అమ్మా, వీరిని పెళ్లి చేసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదమ్మా. సరే సరే, సంగీతంలో పడి మోసపోయానంటున్నావు, సంతోషంగా ఉంటే నాకు అంతే. మళ్ళీ గాడి ధరిస్తుంది. అత్తయ్య, అరిచింది గాడిది కాదండి, కాంపౌండర్. ఏదైతేనే గాడి ధరిస్తే అంతా శుభశకనం అంటారు. రా, అత్తయ్య గాడిలో ఎక్కువైపోయారు. లోపలికి వెళ్ళి ఫ్లూట్ చెప్తా. ఎవరది? ఇప్పుడే వస్తానండు. నమస్కారం. నమస్కారం. ఎవరు మీరు? ఈ రోజు మా ఊళ్ళో డాన్స్ జరిపిస్తున్నాం. మీరు అమ్మ వచ్చి దగ్గరుండి జరిపించాలి. ఆపండి, డాన్స్ లేదు, గేమ్స్ లేదు. వేళగాని వేళలో వచ్చి న్యూస్ చేస్తున్నారు. పొట్టయ్యా, పెద్దమ్మగారు ఉన్నంత వరకు మేము వచ్చి పిలవగానే సంతోషంగా వచ్చేవారు. 500 1000 చందా ఇచ్చేవారు. నాకెంతో సాయం చేశారు. చేశారు కదా, మీరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం గాయత్రి, అమ్మ అటెండ్ కావాల్సిన ఫంక్షన్ మనం అవాయిడ్ చేయకూడదు. మేము వస్తాం. చాలా సంతోషం అండి. మంచి. విలేజ్ డాన్సే కదా, బోర్ కొడుతుంది అనుకున్నాను. బట్ రియలీ ఫెంటాస్టిక్. గాయత్రి, ఆ డాన్స్ చూస్తుంటే ఈ జిన్ కొట్టినట్టుగా మైల్డ్ గా కిక్ ఇవ్వడం మొదలు పెట్టింది తెలుసా. ఈరోజు ఫుల్ మూడ్ లో ఉన్నాను. స్ట్రైక్ చేస్తున్నావుంటే. ఏ గాయత్రి, 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 గాయత్రి. తెల్లారిపోయిందా? ఏమిటిది? రాత్రి నేను ఎలా పడుకున్నాను? విజయ్, ఇదంతా నీ పనేరా? తెలివిగా మారు వేషం వేసి నా ఇద్దరు చిత్త చేశావు.
ఏమ్మా మహారాణి, ఏదో రాత్రంతా చాలా కష్టపడిపోయినట్టు ఇంత లేటుగా లేచు? డార్లింగ్, అన్యాయంగా నన్ను మోసం చేశావు కదా. మోసపోయింది మీరు కాదు, నేనే. కంగారు పడకండి డార్లింగ్. ఈ రోజు నాగపౌర్ణమి, నా ఆశలన్నీ నెరవేరబోయే రోజు. ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని సరాసరి స్వర్గానికి పంపించేస్తా. No! Impossible. ఒక యోగి తన శరీరాన్ని ఆలయ మండపంలో దాచిపెట్టి చిలక శరీరంలో పరకాయ ప్రవేశం చేసి అంతఃపురం చూడాలని ఎగిరి వెళ్ళాడు. కానీ అది తెలియని పురప్రజలు మండపంలో ఉన్న అతని దేహాన్ని చూసి యోగి మరణించాడనుకుని అతని శరీరాన్ని దహనం చేశారు. అందుచేత యోగి మరల తన రూపాన్ని పొందే అవకాశం లేకుండా పోయింది. అయితే గుడిలో ఉన్న మగపాముని దహనం చేసేస్తే ఆడపాము ఏమీ చేయలేదు. రవి తప్పించుకుంటాడు. ఏదో మాయ చేసి నన్ను రప్పించి పాడు చేయాలని చూస్తావా? నా భర్తకి నేను ద్రోహం చేయను. ద్రోహి, ఎంత ధైర్యం ఉంటే నా భార్యను ముట్టుకుంటావు? నేను చెప్పేది వినరా? మాట్లాడకు.
గాలి పూడితేన తర్వాత నేను బ్రతకనండి. నేను బ్రతకను. ఏమిటిది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేమైంది? ఆయనేరి అదంతా తర్వాత చెప్తాను. ముందు రవిని చూద్దాను రా. ఏమండి? ఏమండి? అయ్యో, ఏమిటండి ఇది రక్తం? నిన్ను ఆవేశపడకరా, ఏమండి? చెప్పేది విను. వదలండి, వదలండి. దీనంతటికీ కారణం నేను చెప్తాను. ఇన్ని రోజులుగా వదిన్ని ఓ ఆత్మ ఆవహించింది. ఆత్మ? ఆ, అవును, భర్తకి దూరమైన ఓ భార్య ఆత్మ వదిన్ని ఆవహించింది. నీకు తెలిస్తే నువ్వు అప్సెట్ అయిపోతావు. అందుకే నీకు తెలియకుండా దాచిపెట్టాను. ఈలోగా ఈ కథంతా జరిగిపోయింది. అవునండి, ఆ రోజు రాత్రి ఆత్మ నన్ను ఆవహించినట్టుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడే నాకు స్పృహ వచ్చిందండి. అలాగా? విజయ్, నన్ను క్షమించరా. నిజం తెలుసుకోకుండా నీతో మొరటుగా ప్రవర్తించాను. కొన్ని సమయాల్లో నిజం తెలియకపోవడమే మంచిదిరా. డోంట్ వరీ. ఈ విధంగా జరుగుతుందని తెలిసి అత్తయ్య మనల్ని ఊరికి రావద్దన్నట్టున్నారు. ఇలా చూడండి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, నీ ఇష్ట ప్రకారమే జరగని. దట్స్ గుడ్.